ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పలు చోట్ల అకాల వర్షాలు కురిశాయి. వడగళ్ల వానతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షాల ప్రభావంతో రాష్ట్రాల్లో వరి, మామిడి, అరటి, మొక్కజొన్నతో పాటు పలు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఏపీ గురించి మనం విన్నాము. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి కాస్త వర్షాల ద్వారా ఉపశమనం వచ్చింది. అయితే ఆ వర్షాల వల్ల ఉపశమనం వాతావరణం చల్లగా మారడంతో పాటు మరో రైతులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా చోట్ల మనం ఇప్పటికే చూసాం. గత 4-5 రోజుల నుంచి తెలంగాణలో చాలా జిల్లాల్లో వడగళ్ల వానలు పడ్డాయి. వడగళ్ల వానతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. ఈ పిడుగులలో ప్రస్తుతానికైతే మనకి 1-2 చోట్ల మనుషులు చనిపోయారు, ఆస్తి నష్టం ఏర్పడింది. దాని తర్వాత ప్రయాణంగా మనం చూసుకున్నట్లే ఇప్పుడు మన వడగళ్ల వాన వల్ల ఉద్యాన పంటలైన మామిడి తో పాటు ఇతర పంటలకి ఇబ్బంది అయింది. దాని తర్వాత మొక్కజొన్న, వరి వంటి పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. చేతికి వస్తున్న మామిడి మంచి తెలంగాణలో ప్రధానంగా మామిడి ఎక్కువగా విస్తారంగా పండుతుంది. ఆ మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాయలు రాలిపోవడం ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఇక చాలా చోట్ల మరొక 4-5 రోజులు కూడా ఇట్లా వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఇట్లా అధికారుల నుంచి సూచనలు వస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు మొక్కజొన్న బాగా రైతులకి కొనుగోలు కేంద్రాల్లో గానీ బయట కళ్ళాల్లో ఉన్నాయి. ఈ మొక్కజొన్న పంట బాగా తడుస్తూ ఉంది. ఈదురుగాలితో కూడుకున్నది కావడం వల్ల చాలా చోట్ల వాళ్ళ ఇళ్ల రేకులు, ఇళ్ల కప్పులు ఎగిరిపోవడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇటు కొంత చల్లగాలి వర్షం పడ్డప్పుడు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ కానీ రైతులకు మాత్రం ఈ అకాల వర్షాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఇంకా వడగళ్ల వాన ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో రైతులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ క్రాంతి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.